మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024-25 సంవత్సరం యొక్క మనం ఫలితాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశులవి అయితే మరి మామూలుగా ప్రామాణికంగా చూసుకుంటే ఉగాది మనకి ఈ సంవత్సరాదిగా మనం చేసుకుంటాం. అయితే కొంతమంది 24-25 అంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు కూడా తెలుసుకోవాలని కొంతమంది ప్రేక్షకులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ 2024-25 సంవత్సర ఫలితాలు ఇవి నవగ్రహ సంచారాలను అనుసరించి తీసుకోవడం అనేది మామూలుగా జరుగుతుంది మనకి. కానీ ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మాత్రం ప్రధానమైన గ్రహాలు అంటే ఒకే రాశిలో ఎక్కువసేపు అంటే ఎక్కువ కాలం ఇవి ఏవైతే సంచరిస్తాయో ఆ గ్రహాలని మనం ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అందులో వాటిలో ఎక్కువ కాలం ఒకే రాశిలో ప్రయాణం చేసేవి ఏమిటి? శని భగవానుడు, అలాగే గురువు, రాహుకేతువులు. ఈ 4 గ్రహాలని ఆధారంగా చేసుకుని 2024-25 మనం సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి 2024 సంవత్సరంలో ప్రధాన గ్రహాలుగా మనం పరిగణనలోకి తీసుకుంటున్న శని భగవానుడు, గురువు, అలాగే రాహుకేతుల యొక్క సంచారం వల్ల వీళ్ళకి ఎలా ఉండబోతుంది అని కానీ చూసుకుంటే, మకర రాశి వాళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావము ద్వితీయ స్థానంలో ఉండడము, అలాగే గురువు ఏప్రిల్ వరకు చతుర్థ స్థానంలో సంచారము, రాహు తృతీయ స్థానంలోను, అలాగే కేతు నవమ స్థానంలో సంచారం. ఇక్కడ మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళకి ఈ రాహుకేతుల మార్పు వల్ల రాహు శుభ ఫలితాలను ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే రాహు యొక్క సంచారము కొంత అనుకూలతని ఇస్తున్నా కూడా ద్వితీయ స్థానంలో ఏనాడు శనిలో ఇక్కడ శని భగవానుడు ఉండడం వల్ల కొంత వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ మళ్ళీ నవమ స్థానంలో కేతు కూడా అంత అద్భుతమైన ఫలితాలను ఏమీ ఇచ్చేసేటట్టుగా ఏమీ లేదు. కాబట్టి తప్పకుండా మకర రాశి వాళ్ళు మాత్రం ఆరోగ్య విషయాల్లోనూ ఏప్రిల్ వరకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. విద్యార్థులైతే చదువుకునే విద్యలో హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు జాగ్రత్త వహించాలి. వాళ్ళు తీసుకునే లోన్స్, అప్లికేషన్స్, లేకపోతే వాళ్ళు విద్య అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం కావచ్చు, ఏ ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు చాలా ఎలా అంటే ఏ నిమిషం ఏది మారుతుందో తెలియదు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా అలర్ట్గా ఉండడం అనేది మంచిదన్నమాట. అలాగే వీళ్ళ పోటీ పరీక్షల్లో వాటిల్లో కూడా కొంత వీళ్ళకి నిరుత్సాహం, నిస్పృహ మధ్యలో ఈ మకర రాశి వాళ్ళకి ఏర్పడడం అనేది జరుగుతుంది. విద్యపరంగా చూస్తే కాస్త ఇదివరకు చదివిన విద్యార్థులకు కూడా ఆ చదువు మీదకి దృష్టి వెళ్ళలేకపోవడం, లేకపోతే ఇతర స్నేహాలు, ఇతర వ్యాపకాలు ఎక్కువగా అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశిలో ఉన్న విద్యార్థులకి ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఎప్పుడైతే గురువు మార్పు చెందుతాడో అంటే మే నుంచి గురువు యొక్క అనుగ్రహం అనేది వీళ్ళ మీద ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి విద్యార్థులకి కాస్త అనుకూలంగా ఉండడం, చదువుపై మక్కువ, లేకపోతే ఇప్పటివరకు విద్య అయిపోయిన తర్వాత ఎవరికైతే మంచి ఉద్యోగాలు రాలేదో వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావడం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే రాహు యొక్క సంచారం కూడా వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే రాహు తృతీయ స్థానంలో సంచారం వల్ల వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి, ధన వృద్ధి, అలాగే వీళ్ళకి సమయానికి ఏవైతే పనులు అవ్వాలనుకుంటున్నారో ఆ పనులు అవ్వడం, అలాగే వీళ్ళకి ఇంకొంచెం విషయాల్లో అంటే ఏదైనా డబ్బు కావాలి, సోదరుల నుంచి ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందడం, అలాగే సమాజంలో కీర్తి గౌరవాలు పెరగడం, మీరు ఏదైతే పలుకుబడి ఉందో సమాజపరంగా అంటే మీరు ఏదైతే చేసే వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఏదైతే మీరు పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ రాహు వల్ల ఈ 2024-25 సంవత్సరంలో మీరు పొందడం అనేది, ఈ మకర రాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏనాడు శని కూడా జరుగుతుంది. కాబట్టి కాస్త ఆ విషయాల్లో అంటే ఎంత సంపాదించినా కూడా ఈ శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల కొద్దిగా డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ తర్వాత గురు అనుగ్రహం వల్ల
అందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ రాహు యొక్క తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా అంటే ఎటు పరంగా వెళ్ళినా కూడా అనుకూలమైన ఫలితాలే పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఎవరైతే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ప్రమోషన్లు రావడం, ఎక్కువగా అంటే ఎక్కువగా మే నుంచి వీళ్ళు ప్రమోషన్లు వచ్చినా కూడా ఏదో ఇప్పటి వరకు వచ్చినా నార్మల్ ప్రమోషన్లు కింద ఉంటాయి. అలాగే ఏప్రిల్ తర్వాత వచ్చే ప్రమోషన్లు వీళ్ళకి కాస్త అంటే ఉద్యోగాల్లో బదిలీలు వచ్చినా కూడా ఆ బదిలీ ద్వారా లాభం పొందడం, అంటే వీళ్ళకి ఉద్యోగాల్లో జీతాలు పెరగడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకు ఉంటాయి. ఆకస్మిక ధనలాభాలు కావచ్చు, ఇవన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు మాత్రం తప్పకుండా శ్రద్ధ పెట్టి వహించాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. అలాగే ఎవరైతే క్రియేటివిటీ రంగాలు, రాజకీయ రంగం, కళారంగాల్లో ఉన్నారో ఇప్పటి వరకు వాళ్ళు చేస్తున్న దానికి గుర్తింపు లభించడం లేదో, త్వరలోనే ఈ 2024-25 సంవత్సరంలో ఎవరైతే ఈ సినీ కళారంగాల్లో ఉన్నారో, లలిత కళల్లో ఉన్నారో వాళ్ళ యొక్క విద్యను గుర్తించే అవకాశాలు, వాళ్ళకి సంబంధించిన పేరు ప్రతిష్టలు బయటపడడం, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం ఈ యొక్క మకర రాశి వాళ్ళకి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి గురువు యొక్క అనుగ్రహం వీక్షణ వల్ల వీళ్ళకి కాస్త వృత్తిపరంగా మంచి మార్పులు అనేవి చోటు చేసుకోవడం అనేది ఈ మకర రాశి వాళ్ళకి జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా సమయానికి డబ్బు చేతికి అందడము, అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందడం, ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావం అనేది వీళ్ళకి ఈ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా శివారాధన చేసుకోవడం, కాలభైరవాష్టకం చదువుకోవడం, ఇవేమీ కుదరని వాళ్ళు కనీసం రోజుకు ఒకసారైనా నల్ల కుక్కకి అంత పెరుగు అన్నం పెట్టడం ద్వారా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉంది. అయితే మధ్యలో ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఈ గురు యొక్క అనుగ్రహం మే నుంచి ఉండడం వల్ల వీళ్ళకి స్త్రీలకు కూడా మంచి ఉద్యోగాల్లో మార్పులు, ప్రమోషన్లు పొందడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఇప్పటి వరకు 2024-25 సంవత్సరం మనకి సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం కదా. ఇవి ఉగాదితో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల నూతన సంవత్సర పరంగా మనం చెప్పుకునే ఈ సంవత్సర ఫలితాలు. అయితే ఈ వీటితో పాటు వీళ్ళు జన్మజాతక ఫలితాలు, అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏ సమయంలో వాళ్ళు జన్మించారో ఆ వ్యక్తిగత జాతకాలు ఉంటాయి కదా, ఆ వ్యక్తిగత జాతకాలు మాత్రం తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. అంటే వీటిల్లో ఏవైనా, అంటే జన్మజాతకంలో ఏవైనా కొంత అనుకూలత లేకపోయినా కూడా ఇక్కడ గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందడం అనేది కొంతవరకు జరుగుతుంది. అలాగే గోచారంలోనూ సరిగ్గా లేకుండా జన్మజాతకము సరిగ్గా లేకపోతే కొద్దిగా అశుభ ఫలితాలు ఎక్కువగా, అంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలే కాకుండా జన్మజాతక ఫలితాలు పరిశీలించుకోవడం వల్ల ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి కూలంకుషంగా ఒక జాతకం ద్వారా తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా ఒక దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి మీరు మీ జాతకాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.